నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం. ఫాల్కన్ 9 తో ఐఎస్ఎస్ కు వ్యోమగాములు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తి. పుస్తకం తీసుకొస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడి. కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం. మహిళను ఢీకొట్టిన బొలెరో. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. తాజా రాజకీయాలపై చర్చ. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో 3 వ్యోమగాములను తీసుకుని ఆక్సియం 4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో ఇవాళ్ల మధ్యాహ్నం 12:01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లింది. కొద్ది క్షణాల తరువాత రాకెట్ నుంచి వీరి క్యాప్సూల్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా ప్రయాణం కొనసాగించింది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తోంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరిచేయడంతో అంతా సవ్యంగా జరిగింది. అమెరికాకు చెందిన వాణిజ్య అంతరిక్ష సంస్థ ఆక్సియం స్పేస్ ఈ మిషన్ను చేపట్టింది. ఇస్రో, నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో భాగస్వామ్యం వహించాయి. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ మిత్సన్, స్పెషలిస్టులు టిబర్ కప్పు, స్లావోస్జీ రోదసిలోకి వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు వహిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను షుక్స్ గా పిలవనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని ఐఎస్ఎస్ కు చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30 గంటలకు వీరి వ్యోమనౌక ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతోంది. ఐఎస్ఎస్ లో శుభాంశు బృందం 14 రోజుల పాటు ఉంటుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యయనం అయితే మొదలైంది. విశ్వ వినువీధుల్లో దేశ కీర్తి పతాక రెపరెపలాడే మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు శుభాశిస్సులతో గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి అయితే ప్రయాణమయ్యారు. ఆయనతో కలిసి మరో 3 వ్యోమగాములు తీసుకొని యాక్సియం నింగిలోకి అయితే దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా స్పేస్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నము 12:01 గంటలకు భారత కాలమానం ప్రకారము చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి అయితే వెళ్ళింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్ నుంచి వీరి కపిల్స్ విడిపోయి ఐఎస్ఎస్ దిశగా అయితే ప్రయాణం కొనసాగిస్తుంది. వాస్తవానికి ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదా పడుతూ వస్తుంది. నేడు కూడా ఈ ప్రయోగానికి కొన్ని నిమిషాల ముందు సమస్య తలెత్తగా శాస్త్రవేత్తలు దాన్ని సరేయంతో అంత సవ్యంగా అయితే జరిగింది. అయితే అమెరికాకు చెందిన
వాణిజ్య అంతరిక్ష సంస్థ యక్షణం స్పేస్ ఈ మిషన్ అయితే చేపట్టింది. భారత రోదసి పరిశోధన సంస్థ ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ ఈఎస్ఏలు ఇందులో అయితే భాగస్వామ్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే శుభాంశు శుక్లతో పాటు ఈ మిషన్ కమాండరు పెగ్గి విడ్సన్, అలానే స్పెషలిస్టులు టింబర్ కప్, అలానే కొంతమంది కలిసి అయితే రోదర్స్ లోకి అయితే వెళ్లారు. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు అయితే స్వీకరిస్తున్నారు. అంతరిక్షంలో ఆయనను షుక్స్ గా అయితే పిలువనున్నారు. వీరు 28 గంటల ప్రయాణం తర్వాత భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష కేంద్రానికి అయితే చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4:30 వీరి వ్యోమనౌక అయితే ISS లో అనుసంధానం అవుతుంది. ISS లో శుభాంశు బృందం 14 రోజుల పాటు అయితే ఉంటుంది. భారత రహిత స్థితిలో పలు ప్రయోగాలు అయితే నిర్వహించడంలో పాటు ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులు ఇందులో ఇతరులతో అక్కడి నుంచి అయితే ముచ్చటిస్తారు. ఈ ప్రయాణం ద్వారా శుభాంశు గడిచే అనుభవము 2020లో చేపట్టే స్వీయ మానవీయ సహిత యాత్ర గగనీయకు ఉపయోగపడుతుంది ఇస్రో చెప్తుంది. అయితే ISS లో శుభాంశు ఇస్రో తరఫున 7 ప్రయోగాలు అయితే నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహార జీవనాధారాల వ్యవస్థలపై విషయంలో ముందడుగు వేయడానికి ఉపయోగించిన ప్రయోగం. అలానే భారత రహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగ నిరోధక వ్యవస్థ పైన ప్రభావాన్ని అయితే శోధిస్తారు. నాసా నిర్వహించే 5 ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు అయితే పాల్గొంటారు. మొత్తం మీద యక్షణం 4 వ్యోమగాములైతే 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోజనాలుగా అయితే నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎలా అయితే ప్రయోగాలు అయితే చేపట్టనున్నారు. అయితే 41 ఏళ్ల తర్వాత ఈ ప్రయోగం అయితే వ్యోమగామి ఒకరైతే రోదస్ లోకి భారత రహిత స్థితిలో అయితే తేలియాడబోతున్నారు. అంతకు ముందుకు 1984లో సోవియటన్ యూనియన్ కు చెందిన ఏదైతే ఇంటర్ కాస్మోనిక్ కార్యక్రమం కింద సోయజ్ T-11 వ్యోమనౌక అయితే రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఆ తర్వాత భారత ఏదైతే ఫౌండర్ మళ్ళీ దీనిలో ఒకరు వెళ్ళడం ఇది రెండవసారి. అమూల్య, థ్యాంక్ యూ లెనిన్. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 50 ఏళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా ఆనాటి రోజులను గుర్తు చేస్తున్న ప్రధాని మోదీ గత కాంగ్రెస్ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నాటి దురాగతాలను భారతీయులెవ్వరూ ఎన్నటికీ మర్చిపోలేరని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమర్జెన్సీ రోజుల్లో తన ప్రయాణాన్ని వివరించే ఓ పుస్తకం రానున్నట్లు ప్రధాని ప్రకటించారు. ది ఎమర్జెన్సీ డైరీస్ పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో తాను ఆర్ఎస్ఎస్లో యువ ప్రచారకగా పనిచేస్తున్నానని గుర్తు చేశారు. అత్యయిక స్థితికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని అన్నారు. అనుభవాలను కూడా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఉద్యమం అదే సమయంలో ఎంతో మంది రాజకీయ ప్రముఖుల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించిందని తెలిపారు. ఆనాటి అనుభవాల్లో కొన్నింటిని సమీకరించి బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ పుస్తక రూపంలో తీసుకొస్తోందన్నారు. ది ఎమర్జెన్సీ డైరీస్ తన ప్రయాణాన్ని వివరిస్తుందని ప్రకటించారు. ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ పుస్తకాన్ని హోంమంత్రి అమిత్ షా విడుదల చేయనున్నారు.
హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో ఓ మహిళను బొలెరో వాహనం ఢీకొనింది. రోడ్డుపై ఉన్న మహిళను వేగంగా ఢీకొట్టి బొలెరో గూడ్స్ వాహనం వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సాంకేతిక సమస్యతో రోడ్డుపై కారు ఆగింది. కారు నుంచి మహిళ దిగగా ఒక్కసారిగా బొలెరో ఢీకొనింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. కూకట్పల్లిలో ఓ మహిళను బొలెరో వాహనం ఢీకొనింది. రోడ్డుపై ఉన్న మహిళను వేగంగా ఢీకొట్టి బొలెరో గూడ్స్ వాహనం వెళ్లిపోయింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సాంకేతిక సమస్యతో రోడ్డుపై కారు ఆగింది. కారు నుంచి మహిళ దిగగా ఒక్కసారిగా బొలెరో ఢీకొనింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడలో FICCI నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దావోస్ పర్యటనపై చంద్రబాబు స్పందించారు. సీఎం 9 సార్లు దావోస్ వెళ్లినట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు తాను ఎంతగానో కృషి చేసినట్లు తెలిపారు. ఫిక్కీ వ్యాపార సంస్థను ఈ సందర్భంగా సీఎం ప్రశంసించారు. ఆ సంస్థ చేస్తున్న కార్యకలాపాలను కొనియాడారు. Mr. Vijay Shankar, Vice President FICCI, Ms. Jyoti Vij, Director General FICCI, and Mr. M. Prabhakar Rao, Chair FICCI Andhra Pradesh State Council. I now invite Mr. Harshvardhan Agarwal, President FICCI, to present a green certificate to Honorable Chief Minister. స్వర్ణాంధ్ర విజన్ 2047ను సాకారం చేసేందుకు తమ వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం వెల్లడించింది. వివిధ కంపెనీల యాజమాన్యాలు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, పాలసీలు ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటాయని ఫిక్కీ ప్రతినిధులు తెలిపారు. MSMEల విషయంలో చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవకు ఫిక్కీ అభినందన తెలిపింది. This Federation of Indian Chambers of Commerce and Industry was established in 1927, more than 100 years now. We are proud of you. Next 1 or 2 years, you are going to celebrate 100 years. And also at that time, Mahatma Gandhi ji has advised G.D. Birla and Purushottam Das, Tako Das, to organize some organization for business people. It is one of the most influential body also for policy making. We are all making public policies. To make public policies, always we used to take opinion from all cross sections of the society. From the beginning I am watching. There is one body, you are able to advise regularly to the governments, even not only now, even earlier. After you, so many organizations have come in business and all these things I have seen, NASCOM, CAI, so many organizations. Originally, business means all politicians used to think they are different. Or otherwise, we are having some inhibitions not to talk with business people at all. I remember very well, I used to go to Davos. So many politicians advised me not to go to Davos.
Reason is very simple. In Davos, all rich people are there. Then you will get pro-rich image. That place is not only rich people, it is a place to meet everybody in one place. Academicians, politicians, policymakers, business people. You can learn, you can network, you can do business. So many things, so many advantages will be there. Then, in this country, first time, 9 times when I was CM for United Andhra Pradesh, 9 times I visited Davos, not 1 or 2 times. Just now, your Director General has mentioned very clearly, I used to support FICCI, then and now also, even tomorrow also. That is my... వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులతో పాటు రీజనల్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ఏడాది పాలన వైఫల్యాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పార్టీ కార్యకర్తలపై సాగుతున్న కుట్రలు, దాడులపై సమావేశంలో చర్చించారు. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలి, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తున్నారు. ఆ దిశలో పార్టీ నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మంచిర్యాల జిల్లా జైపూర్లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంగూడ సిపి అంబర్ కిషోర్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థి దశ నుంచి మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగాన్ని నిర్మూలించడానికి అవగాహన కల్పించాలని సిపి తెలిపారు. చిన్న పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా కూర్చుంటున్నారు. పెద్దవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి డిసిప్లిన్ మంచి ఉంది. సో ఈ స్కూల్ గురించి నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది. నేను బోర్డ్స్లో కూడా ఈ మధ్యలో చూసి కొంత క్వశ్చన్ ప్రిన్సిపల్ గారు కూడా అడిగాము, నిజంగా మీరు చదివిస్తున్నారా? చెప్తే ఎస్ సార్ మేము చదివిస్తున్నాము అంటే మీ భవిష్యం చాలా మంచి ఉంది ఈ స్కూల్లో, అది నాకు నమ్మకం. కానీ ఈ భవిష్యంకి రియలైజ్ చేసుకోవడానికి మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంటుంది మీ లైఫ్లో, డేవియేషన్. మంచి చేసే పద్ధతిలో, మంచి చేసే పని అంటే ప్రాసెస్లో మీరు వెళ్తున్నా, దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఈ డ్రగ్స్తో బాగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు? డ్రగ్స్ మీకు మీ దారితో డైవర్ట్ చేస్తారు. దయచేసి ఎప్పుడు కూడా ఇది కన్జ్యూమ్ చేయకండి. కొంతమంది చిన్న పిల్లలు ముందులో ఉన్నారు, కానీ ఈరోజు ఉన్న చిన్న పిల్లలు రేపు అడల్ట్గా అవుతారు. వెనుక ఉన్న పెద్ద పిల్లలకి చూసి వాళ్ళు కూడా అదే అలవాటు పడుతున్నారు. సో నా రిక్వెస్ట్ మెయిన్గా అంటే 7th, 8th, 6th ఉన్న 12th ఉన్న స్టూడెంట్స్తో ఉంది, దయచేసి ఈ విషయంకి ఉన్న నష్టం మీరు అర్థం చేసుకోండి. మీ అమ్మ నాన్న బాగా అంటే స్నేహంతో మీకు ఈ స్కూల్
స్కూల్ పంపించారు. ప్రభుత్వం కూడా ఎంత మంచి మంచి టీచర్ పెట్టి మీకు చదివిస్తున్నారు. ఈ చదివించి రేపు మీరు ఈ సొసైటీకి, ఈ సమాజంకి ఒక పెద్ద కాంట్రిబ్యూషన్ చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, సైంటిస్ట్, మినిస్టర్. ఇరాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడిని సిపిఐ వ్యతిరేకిస్తోంది. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గోదావరి ఖని చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇరాన్పై సామ్రాజ్యవాద అమెరికా చేసిన బాంబు దాడులను సిపిఐ ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను అమెరికా బేఖతరు చేస్తోందని ఆరోపించింది. శాంతిని నెలకొల్పే దిశగా అడుగులు వేయాలని సిపిఐ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఇవాళ ప్రపంచం మీద తన ఆధిపత్యాన్ని, తన పెత్తాన్ని చెలాయిస్తుంది. ఇవాళ గత 2 సంవత్సరాల నుంచి పాలస్తీనాపై ఏదైతే ఇజ్రాయెల్ దురాక్రమణ చేస్తూ అక్కడ ఉన్నటువంటి సంపద మొత్తాన్ని ధ్వంసం చేస్తూ చిన్నపిల్లల్ని సైతం కూడా హననం చేస్తూ ఇవాళ మరణహోమాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం ప్రపంచ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకవైపున రష్యా ఉక్రెయిన్పై దాడి, మరొక వైపున ఈ రోజున ఇరాన్ ఏదైతే ఉందో ఇవాళ ఇరాన్ పైన అమెరికా దాడి, అదేవిధంగా ఇజ్రాయెల్ ఇవాళ పాలస్తీనాపై దాడి. ప్రపంచం మొత్తం ఇవాళ ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో నిలబడి ఉంది. యుద్ధాలు ఎవరి మేలు కోసం కూడా ఉపయోగం లేదు. ఈ యుద్ధాలు అనేటువంటి ప్రపంచ సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప, పాలకులకు ఉపయోగం తప్ప, ఇది ఏ రకంగా కూడా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పీడిత తాడిత ప్రజలకు, కార్మిక వర్గానికి, కష్టజీవులకు ఎలాంటి ఉపయోగం లేదు. కనుక ప్రజలందరూ కూడా తీవ్రంగా ఈ యుద్ధాలని అసహించుకుంటున్నారు. యుద్ధం అంటేనే రక్తపాతం, యుద్ధం అంటేనే మానవ హననం. కనుక యుద్ధాన్ని ఆపాలి, శాంతిగా మొత్తం సహజీవనంతో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల ప్రజలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు. ప్రపంచ దేశాలపైన దాడులకు దిగుతున్నటువంటి అమెరికా వైఖరికి నిరసనగా ఈనాడు భారతదేశంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనాడు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పైన ఆధిపత్యాన్ని చెలాయించేందుకు, ఇరాన్లో చెమురు మార్కెట్ను హస్తగతం చేసుకునేందుకు మోడీ ప్రభుత్వం దగ్గరుండి దాడులు కొనసాగిస్తున్నది. ఈ యుద్ధాన్ని కూడా నవమేధాన్ని కొనసాగిస్తున్నది. వెంటనే ఈ యుద్ధాన్ని ఆపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం కూడా తటస్థ వైఖరి మానుకొని మన చిరకాల మిత్రదేశంగా ఉన్నటువంటి ఇరాన్కు అండగా నిలవాలని వామపక్ష పార్టీలుగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పక్షాల ఆధ్వర్యం లోపల ఈరోజు దేశవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ను అడ్డం పెట్టుకొని ఇరాన్ పైన యుద్ధం చేస్తూ ఉన్నది. అకారణంగా ఇరాన్ని మారణాయుధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయనే ఒక సాకుతోని దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది. కానీ పిచ్చి కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టుగా ఈరోజు ఇరాన్ మీద వీళ్ళు దాడి చేయడం జరుగుతూ ఉన్నది. వాస్తవానికి అణు ఇంధన ప్రాసెస్ జరుగుతుంది తప్ప అణు ఆయుధాలు తయారు చేయడం అనేది ఇరాన్లో జరగట్లేదు. కానీ ఇరాక్లో ఎట్లయితే సద్దాం హుస్సేన్ను చంపాలని చూసిందో అదేవిధంగా ఈరోజు ఇరాన్లో కూడా ఖొమైనీని ఈ తప్పుడు సాకులు చూపించి చంపేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం జరిగింది. ఇది ఘోరమైన దుర్మార్గం. ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ పైన అమెరికన్ దేశం, సామ్రాజ్యవాద దేశం ఏదైతే దాడులు చేస్తూ ఉందో ఇవాళ క్రూడాయిలు సంబంధించినటువంటి చిన్న దేశాల పైన వాటిని ఆక్రమించుకోవడం కోసం, క్రూడాయిల్ను లేకుంటే పెట్రోల్, డీజిల్ను ఆక్రమించుకోవడం కోసం ఈనాడు ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం చిన్న చిన్న దేశాలపైన దాడులు చేస్తూ ఉంది, యుద్ధాలు చేస్తూ ఉంది. ఆ యుద్ధాలను వెంటనే మన భారత ప్రభుత్వం వాటికి చిన్న దేశాలకు సపోర్ట్ చేసి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో చర్చించే విధంగా, యుద్ధాన్ని ఆపే విధంగా మన భారత ప్రభుత్వం చర్చించి వాళ్ళందరికీ కూడా అండగా నిలవలసిన అవసరం ఉంది. అగ్రరాజ్యమైన మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.